వైసీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సక్సెస్ఫుల్గానే కొనసాగుతోందని వైసీపీ చెప్తోంది. ఈరోజు 3వ రోజు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతోంది. అయితే జన సమీకరణ విషయంలో వైసీపీ ఫెయిల్ అవుతోందనేసి తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అట్లాగే చంద్రబాబు చేస్తున్న ప్రజాగళం సభలు కూడా ఫెయిల్ అవుతున్నాయి, జనం రావట్లేదు అంటూ వైసీపీ అనుకూల మీడియా దీని మీద ప్రచారం చేస్తుంది. అయితే రీసెంట్గా జరిగినటువంటి వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన ఒక పబ్లిక్ మీటింగ్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కనిపించారు. జగన్మోహన్ రెడ్డి అట్లాగే బైరెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక చాలా స్ట్రాంగ్ అయిన ఒక బంధం ఆ ప్రాంతంలో కనిపించింది. ఇప్పటికే డీసెంట్ పదవి ఇచ్చి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని వైసీపీ పార్టీ తరఫున స్ట్రాంగ్గా నిలబెట్టగలిగారు జగన్మోహన్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి యువతలో విపరీతమైనటువంటి క్రేజ్ ఉన్న పరిస్థితి ఉంది. సో దాన్ని ఇక్కడ ఎన్కాష్ చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో యువత యొక్క ఓట్లు వైసీపీ వైపు వేసేలాగా వేయడానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఆ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఒక రకమైన పర్యటన చేయమంటూ జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సలహాతో పాటు ఆర్డర్ కూడా వేసినట్టుగా తెలుస్తుంది. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి త్వరలోనే గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఒక సభకి లేదా కొన్ని ప్రాంతాలు యువతని కలగలుపుకునేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేసే ఆలోచనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తరఫున ఉండే మీడియా నుంచి వినపడుతున్న మాటలు ఏంటంటే, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కనుక మళ్ళీ గెలిస్తే అధికారంలోకి వస్తే ఈసారి కంపల్సరీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏదో ఒక మంత్రి పదవి కుదిరితే పౌర సరఫరాల శాఖ కావచ్చు, గతంలో కొడాలి నాని చేశారు, టూరిజం కావచ్చు, ఇప్పుడు రోజా స్పోర్ట్స్ అండ్ టూరిజం ఉన్నారు, అదే శాఖని స్పోర్ట్స్ అండ్ టూరిజం శాఖని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చే ఆలోచనలో ఒకవేళ మళ్ళీ గెలిస్తే కనుక జగన్ ఉన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు వస్తున్నాయి. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క ప్రభావం వైసీపీకి సంబంధించి గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఆయన ఏదైనా ఒక చిన్న సభ లాంటివి చేస్తే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్లో కంపల్సరీ తెలియజేయండి. అసలు ఏపీ ప్రజలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క రాజకీయం గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా కంపల్సరీ మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 1000 మంది 2000 మంది వీడియో చూస్తే అందులో ఒక 50 మందికి మాత్రమే రాజకీయంగా నాలెడ్జ్ ఉంటుంది, ఒక 50 మందికి 100 మందికి అందరికీ ఉండదు కదా. కాబట్టి అందులో మీరు ఒకరిని నేను నమ్ముతున్నా కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. మిగతా ఈ 2000 మంది చూస్తారు, బాగా చెప్పావమ్మా లేదా బాగా చెప్పావబ్బా అంటారు మిమ్మల్ని. సో వీడియో వదిలి వెళ్ళొద్దు. కంపల్సరీ బైరెడ్డి సిద్ధార్థ యొక్క రాజకీయ ప్రస్థానం గురించి, ఆయన రాజకీయాల్లోకి ఎట్లా రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మీరు కామెంట్